అన్ని పిసినారుతారు మీరు. పోనీ మళ్ళీ ఏం చేస్తామో అర్థం కాదు. అరే నువ్వు ఎంజాయ్ చేయి బాస్, నీ డబ్బులు నువ్వు ఎంజాయ్ చేయి, పెట్టుబడి పెట్టు. అర్థమైందా? రైట్. ఇంతవరకు ఏం చెప్పుకుంటూ వచ్చానంటే మనం ఏం చేయాలో చెప్పాము, ఎలా మాట్లాడుండాలి, మనిషి ఎలా ఉండాలో మాట్లాడుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళినా సరే మనకు కావాల్సింది లీడ్స్. చెప్పండి గట్టిగా. మనం అడుగుదాము, ఎవరు అడుగుదాం? అవినాష్ అడుగుదాం. ఈ 400 లీడ్స్ ఎలా వచ్చినాయి అవినాష్? 400 మంది ఇంటికి వచ్చారు కదా, హౌ యూ 400 మంది కాల్ చేశారు మీరు. 400 అందరు జాగ్రత్తగా వినండి, కావాలంటే అవినాష్ పైకి ఇవ్వండి. ఓకే, ఈ 400 మంది నీకు ఎలా వచ్చాయి? ఐఎమ్ ఆస్కింగ్ హిమ్, దయచేసి మీ అందరి గురించి చెప్తున్నాను సార్. 400 దానిలో ఈ 400 మంది అని చెప్పావు కదా, ఈ 400 మంది మీకు ఎలా పరిచయమో? మీ చుట్టాలా, మీ బంధువులా, నీ ఫ్రెండ్సా? హలో, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ కోనరు. ఎందుకు తెలుసా? మీకు తెలిసిన వాళ్ళు మొత్తం మీ దగ్గర ఎవరు కొనరు. ఎందుకంటే వాళ్ళకంతా మీ సంగతి తెలుసు కాబట్టి. దెన్ ఎవర్ పర్చేజ్. తమను ఇంతకుముందు ఏమేమి వ్యాపారం చేద్దరు, ఏమేమి చేద్దరు మొత్తం తెలుసు వాళ్ళకు. ఈడ ప్లాట్లు అమ్ముతాడు అంటారు కాబట్టి దే డోంట్ నో. తెలియడం తెలుసు. హౌ డూ యూ నో దిస్ 400? దిస్ ఈజ్ అందరికి ఎగ్జాంపుల్ కావాలి. హౌ డూ యూ నో దిస్ 400 పీపుల్? అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను. సౌండ్ గట్టి పెట్టు. డిజిటల్ మార్కెటింగ్ అంటే పెద్ద బ్రహ్మ విద్యనా? లేదు సార్. పెద్ద అర్థం కాని సబ్జెక్టా? అట్లేం లేదు. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషనా? లేదు. ఏం చేయాలి? నేర్చుకోవచ్చు సార్. ఎలా నేర్చుకోవచ్చు? సింపుల్ చెప్పక మాట. ఈజీగా లీడ్ జనరేషన్. ఏంది? ఎలా లీడ్ అంటే ఏంది? లీడ్ అంటే ఏంది? మనం ఫేస్బుక్లలో లీడ్ జనరేషన్. ఫేస్బుక్ ఉందా లేదా మీ అందరికీ? ఉంది. అయితే అని చెప్పేది మనకు అర్థమవుతుంది. ఫేస్బుక్ ఉంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉందా లేదా? రైట్. 2. ఇంకా గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్. తెలియదు నాకు. యూట్యూబ్ ఉందా లేదా? యూట్యూబ్ ఉందా లేదా? రైట్. ఈ 3 ఉన్నాయి కదా. చెప్పు, ఏం చేసావు? అందులో ఉంచి లీడ్ జనరేషన్ చేశాను సార్. అడ్వర్టైజ్మెంట్ రన్ చేశాను. మన వెంచర్కి సంబంధించిన వీడియో. అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. పెట్టాలి సార్. డబ్బు ఖర్చు పెట్టకుండా ఏమైనా వచ్చేది ఉందా వాళ్ళకు? డబ్బులు ఖర్చు పెట్టకుండా అంటే మనం ఆర్గానిక్గా పోవడానికి మనం రోజు అప్డేట్స్ చేసుకోవాలి అంతే. మన ఏదైతే ఫేస్బుక్ పేజ్ ఉన్నదో దానిలో డబ్బు ఖర్చు పెడితే రూపాయికి 4 వస్తాయి. డబ్బు ఖర్చు పెట్టకుండా 4 రూపాయలు కూడా ఒకటి రాదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు. హౌ మచ్ ఈ గాట్ యు నో? ఆయన దానికి 10% కూడా ఖర్చు పెట్టాడు. ఏమనుకోకు, 10% కూడా బిజినెస్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాడు. కారణం ఏంటంటే మనము తీసుకోవడం అలవాటు చేసుకున్నాం. వీ నీడ్ టు ఇన్వెస్ట్. ఇన్వెస్ట్ ఏంది? నీ మార్కెటింగ్ పెంచుకోవాలి బాస్. లీడ్ జనరేషన్ చెప్తున్నాడు కదా. జస్ట్ న్యూ బాయ్, మీ అందరి ముందు కొత్తవాడు అవినాష్ ఏం చెప్తున్నాడు? ఫేస్బుక్లో బూస్ట్ చేసి, ఏరియా వైజ్ బూస్ట్ చేసి, ఏజ్ వైజ్ బూస్ట్ చేస్తూ కొద్దిగా ఖర్చు పెడుతూ ఓడి బాస్ నాకు తెలుపు అప్రాక్సిమేట్లీ ఈ 400 లీడ్స్ అవడం కోసము ఎన్ని ఒక 5 లక్షలు ఖర్చు పెట్టావా? నేను ఇప్పటివరకు 1,20,000 ఖర్చు పెట్టాను సార్. ఎంత వచ్చింది? 2,40,000. అంటే ఇంకా కొందరు పేమెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. కాదు బాస్, అంటే ఆల్రెడీ పెట్టుబడికి రూపాయికి 2 రూపాయలు డబ్బులు వచ్చినాయి. అయ్యా, రూపాయికి 2 రూపాయలు వచ్చే బిజినెస్ ఇప్పుడే ఇక్కడ ఆగుతుందా? ఆయన పాత లీడ్స్ ఆగుతాయా? ఇంకా ఆగుతాయా? ఆగాయి, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? డిజిటల్ మార్కెటింగ్. గట్టిగా డిజిటల్ యూ మస్ట్ లెర్న్. మీరందరూ లీడర్స్ కాబట్టి చెప్తున్నాను. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోకుంటే అవుట్డేట్ అయిపోతారు బాస్. అవుట్డేట్ చాలా ఈజీ. మీకు రాదనుకో వెంకటేష్, నీకు వచ్చా? రాదు కదా. ఒక పని చేయి, వచ్చిన అమ్మాయిని జాబ్లో పెట్టుకో. పెట్టి మీకు ఫేస్బుక్ అనొచ్చు, ఇన్స్టాగ్రామ్ అనొచ్చు, బూస్ట్ కొట్టడం వచ్చు. నీకు రాదు అంతే. దట్స్ ఇట్. స్మార్ట్ వర్క్ బాస్. నేనేమంటాను తెలుసా? నీకు రాకుంటే వచ్చిన వాళ్ళని తీసుకో. వచ్చిన వాళ్ళంటే ఈయన లీడ్స్ ఎలా సంపాదిస్తుండో మనము దాని గురించి మొదలు పెట్టాం బాస్. పెద్ద సైంటిఫిక్ టెక్నాలజీ కావాలా? ఫేస్బుక్ కావాలా? అవసరం లేదు. అంటే ఫేస్బుక్ మిమ్మల్ని వాడుకుంటుందా? మీరు ఫేస్బుక్ని వాడుకుంటున్నా? గట్టిగా సౌండ్ వాడుకోండి బాస్. కాబట్టి అవినాష్ గారు కూర్చోండి, చెప్పాను కావాలంటే చెప్తా సార్. చెప్తాం. ఇక్కడ వాళ్ళ ఓపెన్ అడిగితే చెప్తారయ్యా, అడిగితే చెప్తారు. వయసుతో సంబంధం లేదు ఇట్లా. ఎస్ఆర్ నో? సో అడిగితే చెప్తారు. తెలుసుకోవాలంటే వచ్చేస్తుంది. నాలెడ్జ్ కావాలంటే చెప్పే వాళ్ళు వస్తారు. పెద్ద బ్రహ్మ విద్యగా. ఒకసారి గట్టిగా అవినాష్ చప్పటి కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు